హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరీస్ వరల్డ్. సో ఈరోజు మా ఫ్యామిలీకి చాలా అంటే చాలా స్పెషల్ డే అనమాట. ఎందుకంటే మా మనవడు అవ్యూత్ ఇయర్స్ నుంచి వస్తున్నాడు. అదేనండి వదిన వాళ్ళ మనవడు. అప్పుడు గోరింటాక్ వీడియోలో చెప్పాను కదా, వదిన యూఎస్కి వెళ్ళింది అని. ఆ వ్యూ పుట్టినప్పుడే వెళ్ళిందనమాట. ఇప్పుడు 6 months తర్వాత మళ్ళీ ఇండియాకి వస్తున్నారు. సో ఇంకా ఆ వ్యూ కోసం మేము వెల్కమ్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేశాము. ఈ వీడియోలో ప్రిపరేషన్ నుంచి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకునేదాకా అన్నీ షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అన్నీ తెంపుకొని పక్కన పెట్టుకున్నాము. బంతిపూలు, గులాబీలు, ఇంకా చామంతులు అన్నీ కూడా ఇలా తెంపుకొని రెడీగా పెట్టుకున్నాము. తెంపి అలసిపోయారండి, పడుకున్నారు. చిన్నపిల్లతో తెంపిస్తారు. ఎవరండి చిన్నపిల్ల? చూడండి. తర్వాత మా సృషి బేబీ లైట్లన్నీ చెక్ చేస్తుంది, చూడండి. అయినా కనపడట్లే లైట్ పనిచేస్తున్నాయో లేదో మెల్లేసుకొని మరీ టెస్ట్ చేస్తుంది. ఓకే, చెక్ పాస్. సో ఫైనల్గా కొన్ని బ్లాస్ట్ అయిపోయినాయి, మిగతావన్నీ బాగానే ఉన్నాయి. మొత్తానికి ఇలా కంప్లీట్ చేసాము ఎలాగోలా, చూడండి. ఇంకా బెలూన్స్ బ్లో చేయడము, ఇలా లైట్స్ సెట్ చేసుకోవడము, ఇంకా తర్వాత స్ట్రింగ్స్ కట్టుకోవడము, ఇవన్నీ సాంగ్స్ వినుకుంటూ సరదాగా అలా చేసేసాము. ఇంకా ఫ్లవర్ డెకరేషన్ విషయానికి వస్తే ఇలా ప్లేట్ పెట్టుకొని రౌండ్గా ఇలా వేసామన్నమాట. ఒక లేయర్ వేసి ఆ ప్లేట్ తీసేసి ఇంకా మిగతా వేసుకున్నాము. ఒక పక్క ఇదంతా జరుగుతుంది, ఇంకో పక్క అందరిలో ఒకటే ఎగ్జైట్మెంట్, అవి వస్తున్నాడని. ఎల్లో లేయర్ వేసేసి మధ్యలో రోజ్ పెటల్స్ పెట్టాము. ఇంకా దానిపైన ఒక చామంతి పువ్వు అలా పెట్టామన్నమాట. సో ఫైనల్గా వెల్కమ్ రాస్తున్నాము. ఫస్ట్ ఎల్లో పెటల్స్ వేసి దాని మీద రోజ్ పెటల్స్తో ఇలా వెల్కమ్ అవ్యుక్త్ అని రాసాము. చాలా బాగా వచ్చింది. ఇది ఎల్లో మీద రెడ్ కాబట్టి చాలా బాగా హైలైట్ అయిపోయింది. ఇంకా మొత్తం అయిపోయింది. వెల్కమ్ చుట్టూ ఫ్లవర్స్తో ఇలా ఫ్రేమ్ లాగా పెట్టాము. ఇంకా కుంకుమ నీళ్ళు, ఆ పాదాలు వేయడానికి వైట్ షీటు. సో డెకరేషన్ అంతా కంప్లీట్ అయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ప్రొఫెషనల్స్ కూడా ఇంత బాగా చేయరేమో, మేమైతే చాలా బాగా చేసాము. ఇంకా ఫ్లైట్ 3:30కి. సో మేము 3 o'clock వరకు డెకరేషన్ అంతా కంప్లీట్ చేసుకొని రెడీ అయ్యి 3:30 కల్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. షెడ్యూల్ ప్రకారం 3:30కే ఫ్లైట్, కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాక తెలిసింది ఫ్లైట్ డిలే అయిందని. సో అందుకే మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. మాకు ఒక్కో నిమిషం ఒక్కొక్క గంటలాగా గడిచింది. 4 అయింది, 4:30 అయింది, 5 కూడా అయింది, కానీ వీళ్ళు మాత్రం రాలేదు. సో ఫైనల్లీ 5:30కి ఇలా వచ్చేసారు బయటికి. ఆ వ్యూని చూడగానే ఆ కష్టం మొత్తం ఎగిరిపోయింది. వాడు రాగానే అందరు ఒకేసారి నాకు నాకు అని కొట్టుకున్నారు. ఆ సీన్ అయితే చూడడానికి సూపర్గా అనిపించింది. కానీ ఆ వ్యూ మాత్రం ఫుల్ స్మైల్తో అందరికీ ఒక వామ్ వెల్కమ్ ఇచ్చాడు. వాడు చిన్న బాబాయ్ అయినా కూడా ఫస్ట్ టైం ఫ్లైట్లో జర్నీ, లాంగ్ జర్నీ, ఇంకా డిలే, టైం డిఫరెన్స్ ఇన్ని ఉన్నా కూడా ఎక్కడ వాడు అలసిపోలేదు. నవ్వుకుంటూ అందరి దగ్గరికి వచ్చేసాడు. ఆ స్మైల్ చూసిన వెంటనే మేము నైట్ అంతా కష్టపడి చేసిన డెకరేషన్, వెయిటింగ్, డిలే అన్నీ వర్త్ అనిపించాయి. చూడండి ఎంత క్యూట్గా నవ్వుతున్నాడో, ఎంత క్యూట్ ఉన్నాడో ఆ వ్యూ బాయ్. ఓకే సార్, అక్కడి నుంచి ఇక్కడికి ఫైనల్లీ నాకు దొరికాడు. అయినా కూడా వదలట్లేదు. చూడండి వెనక నుంచి ఏం చేస్తాం, వాడి క్యూట్నెస్ అలాంటిది అట్లా ఉంటుంది ఆ వ్యూతో. ఆ వ్యూ బాయ్ తోటి వెయిట్ చేసిన వాడి ఫేస్ అంతా రెడ్గా అయిపోయింది. నిద్రపోయింది లాస్ట్కి. ఆకలి వీడికి వచ్చి వాడు అసలు ఆకలి కనిపిస్తుందా?
చూసారు కదా మా అవ్యూ బాయ్ ఎంత క్యూట్గా ఉన్నాడో. ఈరోజు మా ఫ్యామిలీకి అన్ఫర్గెటబుల్ డే, ఒక స్వీట్ మెమరీ లాగా. సో అవ్యూని వెల్కమ్ చేసిన స్పెషల్ మూమెంట్స్ అన్నీ ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా వీడియోలో రికార్డ్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చుతుంది అని నమ్ముతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అవ్యూని ఇంటి లోపలికి ఎలా వెల్కమ్ చేశామో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే, బాయ్ అందరికీ. టింగ్ అని గంట.